హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా యోగులతో నా ఆత్మకథ. పుష్పప్రకాష్ అత్యం గారిచే రాయబడినటువంటి పుస్తకం నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు ఇంకా మరింత జ్ఞానాన్ని తీసుకోవటం కోసం మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అమ్మ యొక్క అనుభవాలు ఈ పుస్తకంలో మనకు ఇవ్వటం జరిగింది. సో ఆ ఎనర్జీస్కి మనం కూడా కనెక్ట్ అవుతూ చక్కగా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ సెక్షన్ని స్టార్ట్ చేసుకుంటున్నాను. ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వెన్నుపూసని నిఠారుగా ఉంచండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. కళ్ళు రెండు క్లోజ్ చేసుకొని దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. శరీరం అంతా కూడా తేలికగా అయినట్లుంది కదా. ఈ క్షణం సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం కంటిన్యూ చేయండి. ఎవరు కూడా ధ్యాన స్థితి నుంచి బయటికి రాకండి. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. చతుర్ముఖ బ్రహ్మ కులం అనేది ఎలా ఏర్పడిందో చెబుతూ నారద మహాముని సనక సనందనాథులు నలుగురు భూమి మీదకు వచ్చారు అని తెలియపరిచారు. ఎవరా నలుగురు, మరి కులాలు ఎలా ఏర్పడ్డాయి అని అడిగాను. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ గురించి చెబుతాను, విను. నువ్వు ఎక్కడికి పోవాలన్నా కష్టపడి తీసుకొని పోయేది ఎవరు? కాళ్ళు. అవి శూద్రునికి సంబంధించినవి. నువ్వు తిన్నదానిని ఎక్కడికి పంపుతున్నావు? కడుపు. నీ కడుపే వైశ్యుడు. నీలో ధైర్యం కలిగేది ఎక్కడ? హృదయ భాగం. అక్కడ క్షత్రియుడు ఉన్నాడా లేదా? నీ ఆలోచనలు అన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి? తల భాగంలో ఉన్న జ్ఞానేంద్రియాల ద్వారా. అదే బ్రాహ్మణ. మరి ఇప్పుడు నీ కులం ఏది? వీటన్నింటినీ బట్టి నీకు తెలిసిందేమిటి? మన అందరిది ఒకే కులం కదా. తెలియనంత వరకు కులాలు ఉన్నాయని, నేను బ్రహ్మ అని తెలిసిన తరువాత నీవే బ్రాహ్మణుడవు. బ్రహ్మ జ్ఞానం కావాలి అంటే ఏం చెయ్యాలి? నిన్ను నీవే తెలుసుకోవాలి. అప్పుడు నీవే చతుర్ముఖ బ్రహ్మ అవుతావు. మననం చేసుకుంటూ పోతూ విశ్వం మనకు అందిస్తున్న ప్రేమను అర్థం చేసుకుంటూ వెళ్ళుతున్నాను. ఆలోచన శక్తి, థర్డ్ పవర్. ఒక ఆలోచన వచ్చింది, చనిపోయిన వాళ్లకు తద్దినం ఎందుకు పెడతారు అని. తనువు పంచభూతాలలో కలిసిపోయింది. ఆత్మకి తెలుసు ఆ ఆత్మ మళ్ళీ జన్మ తీసుకుంటుంది అని సార్ క్లాస్లో చెప్పారు. మరి నేనెలా తీసుకోవాలి ఇది? మా అత్తగారికి మామగారికి తద్దినం పెట్టాలా వద్దా అనుకుని ధ్యానానికి కూర్చున్నాను. అప్పుడు ఇన్నర్ నుండి ఒక సమాధానం ఇలా వచ్చింది. మీ మామ్మగారు చనిపోయి 40 సంవత్సరాలయ్యింది. ఇప్పుడు మీ మామగారి ఆత్మ బనగానిపల్లిలో ఒక ముస్లింగా జన్మ తీసుకుని 16 సంవత్సరాలు అయ్యింది అని తెలిపింది. ఒక తద్దినం కార్యక్రమం మా బావగారింట్లో జరిగింది కాబట్టి దాని గురించి నాకు అవసరం లేదు, అందుకు నేను పట్టించుకోలేదు. మరి మా అత్తగారు కూడా చనిపోయారు. తాను మళ్ళీ పుట్టానని, పాపగానే ఉన్నానని నాకు తెలియచేసింది. నేను ఇది బయటకు చెప్పలేక ఎలాగైనా ఆమెకు వర్ధంతి వద్దు అనుకున్నా. ఒకరోజు మా ఆడబిడ్డ ప్రభా మేడంను ధ్యానానికి కూర్చోబెట్టి, మీ అమ్మగారు ఎక్కడున్నారో చూడు అన్నాను. మా అమ్మ భూమి మీద జన్మ తీసుకుంది, 9 ఏండ్ల పాపలా ఉంది అని చెప్పింది. నేను మా వారికి మీ అమ్మ తద్దినం పెట్టవద్దు అంటే గుర్తు చేసుకొని మరీ చేస్తారు. మరి ఎలా? ఊరికే విశ్వానికి ఒక చూపు విసిరి చనిపోయిన ఆమెక, పుట్టిన పాపక నీవే తెలుపు అన్నాను. మా అత్తగారు తద్దినం వచ్చే రోజుకు మా వారు
మర్చిపోయి సాయంకాలానికి అరే మర్చిపోయానే అని సమాధానపడేవారు. ధ్యానమా మజాకా అనుకునేదాన్ని. మరొక్కసారి ఆకాశం వైపు చూస్తూ అందరూ మొబైల్ ద్వారా మ్యూజిక్ పెట్టి ధ్యానానికి కూర్చోబెడతారు. మరి నేను వారికి నా పాటల ద్వారా శక్తి పంచాలి. దానిని నేను మొబైల్ ద్వారా పంపాలనుకుంటున్నా అని విశ్వాన్ని అడిగా. ఒక వారానికే మా వారు నా మొబైల్ తీసుకో, కెమెరా, రికార్డర్ అన్నీ ఉన్నాయి, నువ్వు క్లాసులకు వెళుతుంటావుగా అన్నారు. అంత విలువైన మొబైల్ ఇస్తారని అనుకోలేదు. ఆశ్చర్యంతో విశ్వానికి థ్యాంక్స్ చెప్పా. అలా మొబైల్ ద్వారా జ్ఞానం అందించటం జరిగింది. విశ్వం మనకు ఎంత అనుకూలిస్తుందో ప్రకృతి ఒడిలో ఉంటూ మనమంతా ఆనందమైన జీవన విధానం సాగిద్దాం. శుద్ధీకరణం 26/5/1999. నాలో ఘర్షణ మొదలయ్యింది. ఏమిటి? భౌతికమా ఆధ్యాత్మికమా? ఈ రెండింటికి మధ్యలో నేను చూస్తున్నది ఏది? అంతా ఆత్మ యొక్క ధ్యానం. ఈ ప్రాపంచికంలో ఈ బంధాలు ఏమిటి? నా డిజైన్ అన్ని రకాల బాగానే ఉంది. మరి ఇల్లు విడిచి వెళ్ళాలంటే ఒక బంధం అడ్డు పెడుతూ ఉంది. ఎందుకు? అది నాకు నేను నిర్ణయించుకుంటున్నానా? దీని గురించి ఎలా అయినా తెలుసుకోవాలనే తపనతో ఒక మనస్సును అటువైపు తిప్పాను. ఎలాగైనా తెలుసుకోవాలి అనే తపనతో నా మనస్సును అటువైపు తిప్పాను. శరీరంలో లేకుండా అంతరంలో ప్రవేశించాను. ఒక వృద్ధ యోగి తల ఊపుకుంటూ చేతికట్టె ఆసరాతో నడుస్తూ, నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అది నాకు తెలుసులే, చెప్పనా అన్నారు. అసలు మీరు ఎవరు అన్నాను. ఎన్ని పేర్లని పెట్టుకోను అంది. సరే, ఇప్పుడు నా పేరు ఆత్మ అంటూ ఉండగానే నేను మళ్ళీ ఇలా అన్నాను. అందరూ ఆత్మలే, ప్రత్యేకించి మీరు ఒక్కరే కాదు అంటూ అసలు నాకు ఏం తెలపాలనుకున్నారో తెలపండి అంటూ ఉండగానే నవ్వుతూ, ఈ కొండ మొత్తం ఆసీనులైన వారి సాధనాలు ఎలా ఉన్నాయో చూడు. అక్కడ చెంబు భాగాన ఉన్న నరాన్ని గాలితో నింపి కిందకు ఊపిరి బుడ్డిలా ఎలా వేలాడుదీశారో ఇక్కడ చూడు. ఇతను కడుపులో ఉన్న నరాలు బయటికి తీసి ఎలా శుద్ధి చేసుకుంటూ ఉన్నాడో. కొండ చుట్టూ రకరకాలుగా యోగ సిద్ధులు చేసుకుంటూ ఉన్నారు. అంతలో నాకు ఒక ప్రశ్న వచ్చింది. మీరు యోగులైతే ఇలా ఎందుకు శుద్ధి చేసుకోవాలి అన్నాను. ఇది ఒక గొప్ప ఆస్ట్రల్ లోకం. ఈ భూమికి వచ్చి వారి వారి ఆత్మలు దేహాలలో ఉన్న దానిని క్లీనింగ్ చేసే పద్ధతి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా భూమికి సహాయం చేయటానికి వచ్చిన వాళ్ళే. ఇక్కడ క్రియ, అక్కడ ప్రక్రియ జరుగుతూ ఉందా లేదా అంతా నాటకమే. నా శరీరం మాత్రం ఆత్మకు అనుకూలించేలా మైండ్ను ఉపయోగించు. అక్కడ తలకు జరిగే క్రియలు ఎన్నో ఉన్నాయిలే, చూపిస్తూ ఉన్నానుగా. ఇలా ఎన్నో విద్యలు నేర్పుతూ ఈ శరీరపు అణువులను తన వైపుకు తిరిగేలా ఎలా మలుచుకుంటూ ఉందో చూసారా? ధ్యానం అనే బాట వేస్తే
జ్ఞానం అనే రూట్లో చక్కగా వెళ్ళొచ్చు. అదే మన ఆనందం అని అనుకుంటూ ఉండగానే ఈ అద్భుతమైన కొండ చుట్టూ చూస్తున్నావు. కొండపై భాగాన కూడా అతీతమైన శక్తి ఉంది చూడు అక్కడ అని చూపించిన విధానమే వేరు. అది తెలపటానికి లేదు. మనకు తెలిసిన జ్ఞానాన్ని దాచుకుంటే అది మాయతత్వమనే దాచుకుంటే ఎప్పుడైనా దాచుకోబడుతుంది అని అయోధ్యతత్వం కావాలంటే 10 మందికి పంచిపెట్టటమే యోగికి ఉన్న లక్ష్యం అని తెలుసుకోవటం జరిగింది. పత్రి సార్ చెప్పినట్లు ఎదుటి వారి నుంచి జ్ఞానం తీసుకోవాలన్నది కూడా సహజమే అనుకుంటూ ఉన్నా. వర్క్ వల్లే సులభం 2000వ సంవత్సరం. మేము 2000వ సంవత్సరం తరువాత బళ్ళారికి వచ్చాము. నాకు ధర్మవరంలో సామూహిక ధ్యానం అలవాటు. అలా నేను ఇక్కడ క్లాసులు చేస్తున్న ప్రభా మేడం గారితో అనేదాన్ని లేడీస్ గ్రూప్ చేసుకోవాలి అని. వాళ్ళ అత్తగారింట్లో కూడా అందరూ ధ్యానం చేసేవారు. ఆదివారం సాయంకాలం ఒక పండగల అందరం పిరమిడ్కు రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళం. ఉన్నట్టుండి ఒకరోజు నాగేశ్వరి మేడం, పాండురంగ స్వామి మిద్దె పైన మనమంతా ధ్యానం చేద్దామా అన్నారు. సరే అని అక్కడ క్లాస్ పెట్టుకున్నాము. ఇలా మొదలైంది గ్రూప్. చాలా సంతోషించా. ఇంకా వారానికి ఒకరోజు మా ఇంట్లో క్లాస్ జరిగేది. అందరి ఇళ్లలో ఒక్కొక్కసారి చేసుకుంటూ ముందుకు వెళుతున్నాము. పుట్టినరోజుని, మెట్టిన రోజుని ఏదో ఒక కారణంతో అందరం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. అలా గడిచిపోయేది మాకు. సరే అని సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ధ్యానం మొదలుపెట్టాను. అప్పటిలో లక్ష్మీ మేడం నాతోటి సహకరించేవారు. అలా మొదలైన సెంటర్కు 40 నుంచి 45 మంది వరకు వచ్చేవారు. ఎవరి సమస్యలు ఎన్ని ఉన్నా వాటి నుంచి డైవర్ట్ చేసి పట్టుదలతో మమ్మల్ని మేము ఉద్ధరించుకుంటూ ఏ ఒక్కరికి ప్రాబ్లం అనిపించినా దానికి పరిష్కారం ఎలా ఇవ్వాలి అని ఇన్నర్ను ఉపయోగించి వారికి ధ్యానం అంటే నమ్మకం కలిగేలా చేస్తూ అంతా నేనే అన్నట్లు పరవశంతో నెగటివ్ లేదు, పాజిటివ్ లేదు ఆలోచనే తప్పితే అక్కడ అంతా శూన్యమే అనిపించేది. ఒక్కొక్క రోజు 3 గంటల ధ్యానం చేయించేవాళ్ళం. ఆత్మజ్ఞానం గురించి పాటలు పాడి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకొని వెళ్ళాలనేదే నా తపన. మనకు తెలుసు ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం, మరి పోతున్నాం ఎందుకు? 2001. ప్రతి జన్మకు ఏదో ఒకటి తెలుసుకోవాలని వస్తూ నేర్చుకుని పైకి పోయిన తరువాత కొత్తదనం కావాలని భూమి మీదకు వస్తున్నాం. ఇతర తలాలలో కన్నా భూమి ఒక పాఠశాల అని తెలుసు కాబట్టి ఇక్కడే నేర్చుకోవాలి అని మళ్ళీ వస్తున్నాం. ఎప్పుడైతే మనకు ఇతర ఆధ్యాత్మిక తలాల యొక్క జ్ఞానం కావాలనుకుంటామో, ఏకాగ్రత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పూర్ణాత్మ జ్ఞానం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మనలో ఉన్న ఆత్మ పదార్థం ద్వారా ఎన్నో పరివర్తనలు కూడా జరుగుతాయని శారీరకంగా అనుభవిస్తూ వ్రాస్తున్నాను. ఎక్కువ కష్టాలతో పోరాడుతూ సంతోషంతో ఎదుర్కోవటం ఎలాగో నేర్చుకుంటూ ఉంటే మన ఆత్మ ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. మన పనులను చేసుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా ఎదగవచ్చునని తెలుసుకున్నాను.
అనుకోని విధంగా మన చుట్టూ కూడా మార్పులు జరుగుతూ మన పక్కన ఉన్నవాళ్ళు, ఉదాహరణకు తల్లి, భర్త, ఇలా ఎవరైనా కావచ్చు, వారిలో మార్పు జరిగి మనకు అన్ని సమయాలు అనుకూలించబడతాయి. ఇతరుల గుర్తింపు ఆశించకుండా, వాళ్ళపై ఆధారపడకుండా మన లోపలికి ప్రయాణించే అవకాశం మనకు లభిస్తుంది. కరుణ గల వారికి తయారు కావటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచే కొద్దీ నాలో ఉన్న విద్యలు, హీలింగ్, జ్ఞానం ఎలా తెలపాలి అనేవి నాలో పెంపొందాయి. అది కూడా మనకు తెలిపేంత వరకే కానీ ఎదుటి వారి కర్మలు తీసుకునే అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ వారిని వారు ఉద్ధరించుకోవటానికే వచ్చారు. దీనివల్ల ఆధ్యాత్మికంగా మంచి ఫ్రెండ్స్ తయారవుతారు. ఇలా చెయ్యాలని ఏ పుస్తకములోనూ చదవలేదు. అంతా నా ఇన్నర్ నుంచే వచ్చేది. ఆధ్యాత్మిక విద్యలు ప్రసరింప చేయవచ్చునని, ఎదుటి వారి ఫలితాన్ని తెలిపితే ఏదో తెలుసుకోవాలని ఆలోచనే. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉందని, దానిని సాధించాలని భావిస్తాం. ఎన్నో అనుమానాలు రావచ్చు, ఏ ఆధారం లేకుండా ఎలా ఎదగాలి అని. కానీ ధ్యానం నేర్పించబడ్డాక మన శ్వాస గురువును పట్టుకున్నామంటే మన లక్ష్యాన్ని సమర్థిస్తూ చాలా శక్తివంతమైన అంతఃకరణ బలం వలన ఎదుగుదల జరుగుతుంది. మన పాత్రను మనమే ముగించుకోవాలి. మన సూక్ష్మ శరీర యానం, మరి కలలలో సరి అయిన రూటు, మనమందరం వచ్చిన ప్రత్యేక లక్ష్యం చూపించబడుతుంది. నేను ఒంటరి అనుకుంటే ఏమీ సాధించలేము. నా చుట్టూ అందరూ ఉన్నారు అనుకుంటే ముందుకు, నా చుట్టూ అందరూ ఉన్నారు అనుకుంటూ ముందుకు అడుగు వేయాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ. అమ్మ దేవత, నాన్న దేవుడు. ఎలా? 2001. మనం తెలుసుకోవలసింది చాలా ఉంది. మనం భూమికి రావాలి అని సంకల్పం కలిగినప్పుడు మన తండ్రిని, మన తల్లిని ఎంచుకోవటానికి కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. అలా మొదలవుతుంది మన ప్రణాళిక. ముందు తండ్రి యొక్క అండాశయంలో 2 నెలల ముందే తినే పదార్థాల గుండా ప్రవేశించి ఒక విద్యుత్ శక్తి ద్వారా రూపుదిద్దుకోవటానికి తల్లి గర్భాశయంలో చేరి అమ్మ తినే పదార్థాలను, ఆలోచనలను, నడవడికలను అన్నీ గమనిస్తూ మన పూర్ణ జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ మన చుట్టూ ఉండే ఒక ఎథరిక్ కవర్లో ఉండి, అమ్మ కడుపులో ఉన్న కొన్ని జీవరాశులు తిరుగుతూ ఉంటే పట్టుకోవటానికి వెళ్ళి అవి దొరకక తల్లి కడుపులో మూత్రాలు విసర్జిస్తూ ఉన్న ఒక్కొక్కసారి కేరింతలతో చేతులు, కాళ్ళు తల్లి కడుపుకు తగులుతూ ఉంటే చూడండి, మా బాబు ఎలా తంతున్నాడో అని ముసి నవ్వులు నవ్వుతూ ఉంటే, ఏమనుకున్నావు నా బిడ్డ అంటే అని తండ్రి గంభీరాలకు పోవటం. మరి ఇంత మురిపెముగా మనలకు భూమి మీదకు తెచ్చిన తల్లిదండ్రులను మనమే పరాయి వారిగా భావిస్తూ ఉంటే భూమాత ఎలా భరిస్తుంది మనలను? హంసను పట్టుకుంటే అంతా తెలుస్తుంది. వారాలు మాత్రం బాగా చేస్తాయి.
దినవారాలు మాత్రం బాగా చేస్తాము. ఎందుకంటే వారు హాస్టల్ వరల్డ్‌లో తినలేరు కనుక. తినేది మనమే అయినా మా నాన్న పోయిన దినం అని, మా అమ్మకు శాంతి కలగాలి అని, అయినా వాని కోరికలు తీరే వరకు వారు పోరు అని తెలిసినా మనం పిండ ప్రదానం మాత్రం బాగా చేస్తాం. ఇదంతా నేను భూమి మీదకు రాకముందు అమ్మ గర్భములో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ద్వారా గుర్తు చేసుకోవటం జరిగింది. ఆ అబ్బాయి గురించి చెబుతాను. మేడం, నేను 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. కానీ ఏదో తెలియని వెలితి నాలో కనిపిస్తుంది అన్నారు. మేమిద్దరం ధ్యానానికి కూర్చున్నాము. ఆ బాబు ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నా. అమ్మను నాన్నను బాధ పెట్టానంట, అందుకే నాకు డిస్టర్బెన్స్ అన్నాడు నాన్న. నీ తప్పు తెలుసుకున్నావుగా. ఆ ఆత్మల ఘోష ఉంటుంది. శరీరాలతో ఉండే నీ కర్తవ్యం నెరవేర్చుకో, లేదా ఆత్మలను క్షమించమని అడుగు. ఆత్మలు ఎప్పుడూ దయార్థ హృదయంతోనే ఉంటాయి, కానీ శరీరాలు మాత్రం కారణలోకాలలో ఉంటాయి. శరీరంతో ఉంది కనుక అది అలాగే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ధ్యానం ఎక్కువ చెయ్యి అన్నాను. ఆ విషయం చెప్తాను. ఇప్పటి నుంచి నాకు తనతో పని లేదని, నేను ఎలా ఎదగటానికి మా అమ్మ అనబడే శరీరములోని ఆత్మ వృక్ష సామ్రాజ్యాన్ని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంది. ఈ లోకం గురించి పట్టదు. నాన్న అనబడే ఆత్మ భౌతిక ప్రపంచానికి విద్యుత్ ద్వారా తెలియజేయటం కోసం ఎలక్ట్రానిక్ వర్క్లో మునిగి తేలుతూ ఉన్నారు. వీళ్లకు తద్దినం అవసరమా? తల్లి, తండ్రి, గురువు, భర్త 4 స్తంభాలలా నాకు జ్ఞానం అందించారు. అప్పటిలో అంటే 1986వ సంవత్సరంలో కొన్ని సమస్యల వల్ల ఎందుకు వీరిని అమ్మ నాన్నగా ఎంచుకున్నాను అనే ఆలోచన ఉండేది. ముసలి వాళ్ళు కదా. 1996వ సంవత్సరంలో ఆత్మ ప్రయాణం చేసిన తరువాత అప్పుడు నీకు మా అవసరం లేదు, ఇప్పటి నుండి మా సహకారం లభిస్తుంది అన్నారు. నా పూర్ణాత్మను గుర్తించే వరకు అమ్మ తపనతో నా చుట్టూ తిరుగుతూనే ఉండేది. నాకు ఎప్పుడైతే జ్ఞానం అవసరమో అప్పుడు నాన్న వచ్చి తెలియచేసేవారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఇలా చాలామంది మా అమ్మ నాకు నచ్చకపోయినా ఆ అమ్మాయిని పెళ్లి చేసింది అని, మా నాన్న నాకు సరిగ్గా ఆస్తి పంచి ఇవ్వలేదు అని, నా పిల్లలు మాట వినరు అని వాటన్నింటికి ఎదుటి మనిషిపైన నింద వేస్తారు. ఇది నా డిజైన్, అంతా నా అంగీకారమే, జ్ఞానం ద్వారా తీర్చిదిద్దుకోగలను అని ఒకసారి ఇన్నర్ దగ్గరికి వెళితే, మనస్సులో ఉన్న మాట తెలిస్తే అన్నీ సరిగమలే అవుతాయి. ఓకే మై డియర్ మాస్టర్స్, మరి ఇంతటితో సెక్షన్ క్లోజ్ చేసుకుంటున్నా. మరి మరొక సెక్షన్లో ఇంకా మరింత అద్భుతమైన జ్ఞానంతో ముందుకి సాగుదాం. చక్కగా సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్నంతా మనలో నింపుకోవటం కోసం ఆఖరి క్షణం ధ్యానం.
ఓకే, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగతా వాళ్ళు నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన శిక్ష జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందామండి.